వీళ్ళు కూడా వచ్చున్నారు సార్. దెన్ ఆర్ఎంపీ ఒకసారి రెస్పాండ్ అవుతారా? సో కమింగ్ టు దిస్ అజెండా ఐటమ్, ఫస్ట్ వన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హాస్టల్ రిపేర్స్. కొద్దిగా చెప్తారమ్మా. హాస్టల్స్ గాను 9,32 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. పంచాయతీ రాజ్ వాళ్ళకి 34 హాస్టల్స్, ఆర్ఎంపీ వాళ్ళకి 30 హాస్టల్స్, టోటల్ 64 హాస్టల్స్కి ఇచ్చాము సార్. అందులో పంచాయతీ రాజ్ వాళ్ళు 26 హాస్టల్స్కి వర్క్స్ స్టార్ట్ అయిపోయింది సార్. 8 హాస్టల్స్కి టెండర్స్ కాల్ ఫర్ చేశారు సార్. ఆర్ఎండ్బి వాళ్ళు 30 హాస్టల్స్ గాను 27 వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి సార్. 7కి అగ్రిమెంట్స్ అది 3 వర్క్లు కంప్లీట్ అయ్యాయి సార్. ఒక 60% అబవ్ ఉన్నాయి సార్. 14 ప్రోగ్రెస్లో ఉన్నాయి, 4 మాత్రం ప్రొజెక్షన్. ఏమి లేదు సార్. దానికి అర్థం ఏంటంటే నెక్స్ట్ ఒక 1.5 మంత్లో పూర్తిగా ప్రతి ఒక్క వర్క్ ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది సార్? అందులో కొంతమంది ఏజెన్సీ యు ఆర్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెండర్ ఫర్ లాస్ట్ సే 60 years. ఇంకా టెండర్ అయ్యి చెప్పండి. 7 వర్క్స్ సార్. ఇది ఎప్పుడు టెండర్ అయిపోతుంది? 15/5 సార్. టెండర్ రావడానికి ఈరోజు పిలిచారు. ఎస్ సార్. ఈరోజు అప్పుడు టేకప్ చేసుకోవాలి సార్. మళ్ళీ దానికి రివైజ్ 29 lakhs వర్క్ బై వాట్ టైం విల్ బి ఏబుల్ టు కంప్లీట్? ఈ మంత్ ఎండింగ్ అయిపోతుంది సార్. విల్ బి కంప్లీటెడ్. విల్ హ్యావ్ ఇక మెయింటెనెన్స్కి సెపరేట్గా ఉంటాం. ఇది కాకుండా జిల్లాలో 7 ఏజ్లో పాయింట్స్ ఉన్నాయి సార్. అందులో 3 ఇన్ఛార్జెస్లో నడుస్తున్నాయి సార్. ఈ ఏజ్డబ్ల్యూసే దానికి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు సార్. మొత్తం మనకి టోటల్గా నెల్లూరు జిల్లాలో 71 హాస్టల్స్ ఉన్నాయి సార్. అందులో 6 ఇన్ఛార్జ్ హెచ్డబ్ల్యూస్ చేస్తున్నారు సార్. 65 మెంబర్స్ హెచ్డబ్ల్యూస్ వర్కింగ్ సార్. తర్వాత ప్రీ మెట్రిక్ వచ్చేసి 59 ఉన్నాయి సార్. పోస్ట్ మెట్రిక్ వచ్చి 12 ఉన్నాయి సార్. ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ వచ్చేసి 57 గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. 2 ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. తర్వాత వర్కర్స్ వచ్చేసి మనకి సఫిషియెంట్గా ఉన్నారు సార్. రెగ్యులర్ వర్కర్స్ వచ్చేసి మనకి 76 మంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు 120, టోటల్ 196 ఉన్నారు. అపీర్ అయ్యారు సార్. అందులో 322 మెంబర్స్. ఈ ఒక్కసారి నాకు ఈ సమ్ ఆఫ్ దీస్